ఇక మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే మల్లారెడ్డికి దెబ్బ మీద దెబ్బ పడుతుంది. రేవంత్ సర్కార్ మాజీ మంత్రి మల్లారెడ్డికి షాక్ ఇస్తుంది. ఇప్పటికే తన కాలేజీలో ఇక అవకతవకలు జరుగుతున్నట్టుగా కొంత అంచనాలకు వచ్చినట్టు తెలుస్తుంది రేవంత్ సర్కార్. ఇక మల్లారెడ్డికి 700 కోట్ల లాస్కు ఇక చెక్ పెట్టే ఆలోచనలో రేవంత్ సర్కార్ నట్టు తెలుస్తుంది. ఇప్పటికే సీట్ల విషయంలో కావచ్చు, విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఫీజుల దోపిడీ కావచ్చు, ఇతరితర అంశాల మీద మల్లారెడ్డి మీద రాష్ట్ర సర్కార్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. గతంలో హైడ్రా కూడా మల్లారెడ్డి మీద ఫోకస్ పెట్టింది. అక్రమ కట్టడాలు కట్టినట్టు, అక్రమంగా ఆక్రమించి నిర్మాణాలు చేపట్టినటువంటి వార్తా కథనాలు వచ్చినటువంటి పరిస్థితి. ఇప్పటికే దాదాపు 700 కోట్ల సంపాదించాలని మల్లారెడ్డి ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఇక 2 రోజుల్లో మల్లారెడ్డి యూనివర్సిటీకి ప్రభుత్వం నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మరోవైపు ఎన్ఓసి తీసుకోకుండానే యూజీసీ నుంచి డీమ్ టు హోదా తెచ్చుకున్నట్లుగా గుర్తింపు. మరోవైపు అడ్మిషన్ల ప్రారంభమయ్యాక డీమ్ టు హోదాతో 320 సీట్లకు మల్లారెడ్డి కోత. ఇక విద్యార్థులకు దక్కాల్సిన 320 ఎంబీబీఎస్ సీట్లు అమ్ముకునే ఛాన్స్ అంటూ త్వరలోనే హైకోర్టుకు రేవంత్ సర్కార్ వెళ్లే ఆలోచన తెలుస్తుంది.